జగన్ని సైకో సైకో అన్నారు అయ్యా కొడుకులు. యాక్చువల్గా వీళ్ళే సైకోలు అని తేలిపోయింది. ఈ ఇద్దరికి తోడు మూడో సైకో దొరికాడు. ఈరోజు జగన్ పేరు తొలగిస్తామంటున్నారు, తొలగిస్తున్నారు. రేపొద్దున జగన్ కట్టినవన్నీ తొలగిస్తామంటారు. ఎందుకంటే సైకోలు కదా వీరు. ఏ కార్యక్రమంలోనైనా ఆ శిలా ఫలకాలపై ఆవిష్కర్త పేరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. బాబు పేరు కూడా చాలా చోట్ల ఉన్నది శిలా ఫలకాలపై. అంతెందుకు, సైబరాబాదు నిర్మాతనని చెప్పుకోకుండా ఏకంగా హైదరాబాదు నిర్మాతను నేనే అని లిఖింప చేసుకున్నాడుగా, పదే పదే చెప్పుకుంటాడుగా. అలాంటిది జగన్ కట్టాడా లేదా? ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ నిర్మించాడా లేదా, స్థాపించాడా లేదా? అలాంటిది మరి ఆ శిలా ఫలకంపై జగన్ పేరు లేకపోతే బాబు పేరు ఉంటుందా? జగన్ పేరే ఉంటుంది. దానిని తొలగిస్తాము అనడం ఎంతవరకు సమంజసం? ఈ రోజున పేరు తొలగిస్తామంటారు, రేపొద్దున జగన్ కట్టినవన్నీ తొలగిస్తామంటారు. ఏంటో అన్ని విచిత్రాలే చరిత్రలో. గాంధీ మన జాతిపిత అంటాము. మన దేశమే గాంధీని చంపుకుంది. గాంధీది సహజ మరణము కాదు. అలాగే బంగ్లా బంధు, బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్, ఆయనను కూడా ఆ దేశమే చంపుకుంది. చిత్రమే కదా ఇలాంటివన్నీ. ఒకవైపు జాతిపిత అంటున్నారు, వారే చంపుకున్నారు. ఇక్కడ రాజకీయంగా జగన్పై మీకు కోపం ఉంటే జగన్తోనే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేకాని వైఎస్ఆర్ విగ్రహాలపైన, జగన్ పేరుపైన మీ ఆక్రోశం ఎందుకు? మీ ఆక్రోశం ఎందుకు? జగన్ పేరు తీసేసినంత మాత్రాన అది కట్టి కూడా 7-8 నెలలు మాత్రమే అవుతా ఉంది. ఎవ్వరి మధ్యలో నుంచి చెరిపివేయలేరు జగన్ పేరును. అది ఎప్పుడో కట్టింది కాదు, ఏ 50-100 సంవత్సరాల క్రితమో కట్టింది కాదు. కేవలం 7-8 నెలలు మాత్రమే అయ్యింది. అలాంటిది జగన్ పేరుని తొడి చేసినంత మాత్రాన, చెరిపేసినంత మాత్రాన జనాల మదిలో నుంచి అయితే చెరిపేయలేరుగా. మరి ఎందుకో ఈ సైకో ఆలోచన? ఎందుకంటే మీరు సైకోలు కాబట్టి అంటారు, అంతేగా.